July 28th వరల్డ్ హెపటైటిస్ డే. హెపటైటిస్ ఈజ్ సైలెంట్ లివర్ డిసీజ్. హెపటైటిస్ వల్ల లివర్ డ్యామేజ్, సిరోసిస్, లివర్ క్యాన్సర్స్ వస్తాయి. హెపటైటిస్ వల్ల ఎవ్రీ ఇయర్ 1.3 మిలియన్ పీపుల్స్ చనిపోతున్నారు. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే లివర్ డ్యామేజ్, సిరోసిస్, లివర్ క్యాన్సర్. వరల్డ్ వైడ్ 350 మిలియన్ పీపుల్ పైగా వ్యక్తులు క్రానిక్ హెపటైటిస్ బి అండ్ సి తో జీవిస్తున్నారు. మరియు ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ పీపుల్ కి కొత్తగా హెపటైటిస్ బి అండ్ సి వైరస్ పాజిటివ్స్ వస్తున్నాయి. భయంకరమైన నిజాలు ఏంటంటే హెపటైటిస్ బి వల్ల వచ్చే డెత్స్ HIV, TB, మలేరియా కంటే ఎక్కువ. 90% మందికి హెపటైటిస్ బి అండ్ సి వైరస్ డిసీజ్ ఉన్నట్లు తెలియదు. ఇవి రావడానికి గల ముఖ్య కారణాలు: కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్, ఇన్ఫెక్టెడ్ బ్లడ్, అన్ప్రొటెక్టెడ్ సెక్స్, షేరింగ్ నీడిల్స్ అండ్ రేజర్స్, లివింగ్ విత్ సమ్వన్ క్రానిక్ హెపటైటిస్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్, ఈటింగ్ అన్హైజెనిక్ స్ట్రీట్ ఫుడ్. దీనికి నివారణ చిట్కాలు: ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి, స్ట్రీట్ ఫుడ్ తీసుకోకూడదు, ఫిల్టర్ అండ్ హాట్ వాటర్ తాగండి, ఎవరికైనా వూండ్స్, గాయాలు లేదా బ్లడ్ తో కాంటాక్ట్ ఉన్నట్లయితే గ్లౌజ్ వాడండి, సెక్స్ చేసే టైంలో ప్రొటెక్షన్స్ వాడండి. ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ అందరూ కూడా హెపటైటిస్ స్క్రీనింగ్స్ అనేది చేయించుకోవాలి, ఎందుకంటే బేబీస్ కి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. హెపటైటిస్ A అండ్ B వ్యాక్సినేషన్ తీసుకోవాలి. హెపటైటిస్ C అండ్ E కి ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ అనేది లేదు. దీనితో పాటు ఎర్లీగా స్క్రీనింగ్ టెస్ట్ చేయించడం, రెగ్యులర్ గా బ్లడ్ టెస్ట్, హెపటైటిస్ B గానీ యాంటీ HCV గానీ చేయించుకోవాలి. ముఖ్యంగా హెల్త్ కేర్ వర్కర్స్ హెపటైటిస్ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.